సో రామకృష్ణ పరమహంస తన శిష్యులను పిలుస్తాడు. పిలిచి ఏం చెప్తాడు అనంటే, మీరు దొంగతనంగా ఒక పిడికలు బియ్యం తీసుకొని రావాలి ఒక ప్లేస్ కి పోయి అని చెప్తాడు. ఎంత తీసుకురావాలంట? ఒక చెయ్యి నిండా బియ్యము దొంగతనంగా తీసుకొని రావాలి, ఎవరు చూడనప్పుడు అని చెప్తాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. అందరు శిష్యులు పోతారు. పోయి అందరు ఏం చేస్తారు? ఇంత బియ్యం తీసుకొని వస్తారు. నాలంటాడు అయితే ఇంత కాదు, సంచేసుకొని వస్తాడు. రైట్. స్వామి వివేకానంద వస్తాడు. స్వామి వివేకానంద ఏం లేడు. రామకృష్ణ పరమహంస అడుగుతాడు, అరే వీళ్ళందరూ కూడా తెచ్చి నువ్వు ఎందుకు తెలియవని అడుగుతాడు. అప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్తాడు తెలుసా? గురుగారు మీరు ఏం చెప్పారు? ఎవ్వరు చూడనప్పుడు ఒక పిడికడు బియ్యాన్ని దొంగతనం చేసుకొని తీసుకొని రమ్మన్నారు. కానీ విశ్వవ్యాప్తమైన భగవంతుడు చూస్తుండు కాబట్టి నేను దొంగతనం చేసి తీసుకొని రాలేదు అని చెప్తాడు స్వామి వివేకానంద.